నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మంగళవారం అర్ధరాత్రి తెల్లారితే బుధవారం భారత ప్రభుత్వం గట్టి దెబ్బ కొట్టింది పాకిస్తాన్కి. ఎప్పటి నుంచో భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ఏ రకంగా భారతదేశం పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందని చాలామంది చెప్తున్నారు. దీంతో మేము తృప్తి చెందలేదని. కానీ భారతదేశం చిన్న హెచ్చరిక పంపించింది. ఈ హెచ్చరికతో పాకిస్తాన్కు ఉలిక్కిపడింది. ఎందుకంటే గత 48 గంటలుగా చైనా పాకిస్తాన్కి మద్దతు తెలిపింది. వెపన్స్ అన్నీ పంపిస్తామని చెప్పింది చైనా. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలుసుకుంటానికి ప్లాన్ కూడా చేశారు. అంతేకాకుండా టర్కీ అయితే వార్షిప్ను కూడా పంపించింది కరాచీకి. పాకిస్తాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. పాకిస్తాన్ బ్లీడింగ్ అని చెప్పచ్చు. యుద్ధం అంటే ఎప్పుడు తుపాకులతోనూ లేదంటే బుల్లెట్స్తోనే కాకుండా భారతదేశం కొడుతున్న దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడుతోందని చెప్పచ్చు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎవరూ ఊహించలేదు. బుధవారం నాడు మాక్ డ్రిల్కి సిద్ధమైంది భారత ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలని అప్రమత్తం చేసింది. సో బుధవారం తర్వాత ఏమన్నా జరుగుతుంది అనుకున్నారు భారతదేశ ప్రజలు. కానీ మోడీ అమిత్ షా ద్వయం ఎప్పుడు చెప్పరు, ఏం చేస్తున్నారో అందరికీ షాకే. ఏ నిర్ణయమైనా కూడా ఒక్కసారి బుధవారం ఉదయం టీవీ వార్తలు చూస్తున్న వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చినాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే భారత్ జవాన్లని మెచ్చుకుంటున్నాయి. ఎందుకంటే 9 స్థావరాల మీద దాడి చేసింది భారత ఆర్మీ, నేవీ అట్లాగే ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి త్రివిధ దళాలు 9 స్థావరాల మీద దాడి చేసినాయి. ఈ 9 స్థావరాల్లో దాడిలో ప్రస్తుతానికి అన్అఫీషియల్ అయినా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. భారీ ప్రాణ నష్టం జరిగింది. 80 మంది పైన టెర్రరిస్టులు చనిపోయారన్నది జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. ఈ 9 లొకేషన్స్ కూడా టార్గెట్ చేసింది భావల్పూర్, ముర్దికే, గుల్పూర్, భీంబర్, చాక్, అమ్ను, బాగ్, కోట్లీ, సైల్కోట్, ముజాఫర్బాద్. చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేశారు ఈ స్ట్రైక్ చేయడానికి కూడా. ఎగ్జాక్ట్గా టార్గెట్ టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి లొకేషన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా తెప్పించుకున్నాక మొత్తం 3 సర్వీసులు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయింట్గా క్యారీఅవుట్ చేశారు ఈ ఆపరేషన్ మొత్తాన్ని. అంతేకాకుండా 9 టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా కొట్టింది భారత ఫోర్సెస్ అన్నీ. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 9 స్థావరాల్లో ఎక్కడైతే హిట్ కొట్టిందో ప్లేసెస్లో భారత ఆర్మీ 4 పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే దాదాపు పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయింది. భారతదేశపు ఐఏఎఫ్లు అన్నీ కూడా మొట్టమొదటిసారి 1971 తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళటం మన భారత మిసైల్స్ ఇదే మొదటిసారి. 4 పాకిస్తాన్లో ఉన్నాయి, 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్నవి బావల్పూరు, ముర్దికే, సైల్కోటు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నవే. జైషీ మొహమ్మద్, లష్కర్ ఈ తోయిబా ఇలాంటి టెర్రరిస్ట్ స్థావరాలందరినీ కూడా టార్గెట్ పెట్టింది భారతదేశ ప్రభుత్వం. భారతదేశ ప్రజలు ప్రస్తుతానికి ఇంకా మేము సంతృప్తి చెందలేదన్నప్పటికీ ఇది హెచ్చరిక. ఇక యుద్ధం ఆరంభమైందని చెప్పచ్చు. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో టార్గెట్ చేసింది, భారతదేశం అటాక్ చేసిందని చెప్తుంది. కానీ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసుకుంటుంది పాకిస్తాన్ మీడియా. భారతదేశపు ఐఏఎఫ్ ప్లేన్లన్నీ మేము కూల్చేసాము రాజస్థాన్ బోర్డర్లో ఇవన్నీ అంటూ పాత వీడియోస్ని ఏవో మార్పు చేసి పైకి గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం మాత్రం సంసిద్ధంగా ఉంది. ఎలాంటి పాకిస్తాన్ వైపు నుంచి ఎటువైపు ఏ రకంగా కూడా వాళ్ళు కవింపు చర్యలకు పాటుపడిన తిప్పి కొట్టడానికి భారతదేశంతో పాటు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఉంది 11 గంటలకి. ఆ తర్వాత అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రాబోతోంది డిఫెన్స్ మినిస్టర్ నుంచి, సోర్సెస్ నుంచి. మంగళవారం సాయంత్రం అజిత్ దోవల్ ప్రధానమంత్రిని కలిశాక ఏదో జరుగుతుంది అనుకున్నారు. కానీ బుధవారం తర్వాత అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే లేదా మన భారత జవాన్లు లేదా త్రివిధ దళాలు మంగళవారం అర్ధరాత్రి నాడే
పెద్ద దెబ్బ కొట్టారు పాకిస్తాన్కి. ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు. చూడడానికి బయటికి 9 స్థావరాలు అని చెప్తున్నారు, కానీ కోలుకోలేని దెబ్బ పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇది భారత్కి తొలి విజయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 1971 తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల్ని విజయవంతంగా ధ్వంసం చేసి మళ్ళీ మన ఐఎఫ్లన్నీ కూడా బ్యాక్ రావటం. ఇంకో ముఖ్యమైనది, ఎక్కడా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా ఈ దాడి విజయవంతం చేయటం మన ఆర్మీకే దక్కుతుంది. థ్యాంక్ యూ.